అమెరికా డాలర్ లేదా గ్లోబల్ స్విఫ్ట్ సిస్టమ్ ఏదైతే అమెరికా కంట్రోల్ ఉన్నట్టు పేమెంట్ నెట్వర్క్ మీద ఆధారపడకుండా బ్రిక్స్ దేశాల మధ్య నేరుగా లావాదేవీలు జరిపేందుకు ఆర్బీఐ ఒక కీలక ప్రపోజల్ని సిద్ధం చేసింది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల అనుసంధానం అన్నటువంటిది ఇందులో కీలకం. బ్రిక్స్ దేశాల సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలు ఒకదాంతో ఒకటి లింక్ చేసేటటువంటి ప్రతిపాదన బ్రిక్స్ ఎజెండాలో కీలకంగా ఉంది. భారతదేశపు ఈ రూపాయి, చైనాకి సంబంధించిన యువాన్, ఇతర బ్రిక్స్ సభ్య దేశాల డిజిటల్ కరెన్సీలు కూడా ఒకదాంతో ఒకటి అనుసంధానం అవుతాయి. దీని ద్వారా వ్యాపారస్తులు, సామాన్య ప్రజలు తమ సొంత జాతీయ కరెన్సీలతో క్షణాల్లోనే ఇంటర్నేషనల్ చెల్లింపులు చేసుకునేటటువంటి అవకాశం రాబోతుంది. ఇదే జరిగితే డాలర్తో అవసరం లేకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్తోనే జరిగిపోతాయి. ఇది అమెరికాకి అతిపెద్దదైనటువంటి దెబ్బ. బ్రిక్స్ దేశాలు ఈ కరెన్సీ వైపుకి వెళ్తే అతిపెద్ద సమస్య. మోడీ మీద పెద్ద ఎత్తున ప్రెషర్ చేస్తున్నారు. ఇప్పుడు బ్రిక్స్కి అధ్యక్ష స్థానంలో మనమే ఉన్నాం కాబట్టి మోడీని ఇబ్బంది పెట్టేందుకు ఇప్పుడు ఎట్లయితే నిన్న గద్దె దించడానికి వరుసపెట్టి ఉద్యమాలు జరుగుతున్నాయో వాటి వెనకాల ఉన్న ఉద్దేశం ఇది. ఇంతవరకు బ్రిక్స్లో ఉన్నటువంటి ఏ దేశం అధ్యక్షతలో ఉన్నా సరే ఈ సాహసోపేతమైన తెగింపుతో కూడిన నిర్ణయం తీసుకోలేదు. ముందు హడావిడి జరిగిన, ప్రచారం జరిగిన ఆగిపోయినాయి. ఆ తర్వాత అమెరికా ఒత్తిడితో ఇప్పుడు ఆ ఒత్తిడిని అధిగమించి చేస్తారా లేదా చూడాలి.